ప్రభువారు మన కొరకై సిద్ధపరిచిన మాటలు మనం చదువుకుందాం. యోధా రాసిన పత్రికలో ఒక మాటను చదువుకొని వాక్య ధ్యానంలో ముందుకు మనము కొనసాగుదాం. యోధా రాసిన పత్రిక 20వ వచనాన్ని మనం చదువుకుందామండి. అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. భక్తులు సెలవిస్తూ ఉన్నారు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. ఆమేన్. విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాని మీద మన ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఏం విశ్వసిస్తున్నావు అని గనక ఆలోచన చేస్తే వాక్యాన్ని మనం విశ్వసిస్తున్నాం. పురులరా, వాక్యమందు ఏమైతే రాయబడి ఉన్నదో, ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించున్నాడో అదంతయు కూడా మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. వాక్యమునే ఆధారంగా చేసుకొని మన ఆత్మీయ స్థితిని మనము కట్టుకుంటూ ఉంటున్నాం. అదే మాట ఇక్కడ భక్తుడు కూడా సెలవిస్తూ, మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద, చూడండి, అది అతి పరిశుద్ధము అని వాక్యం మాట్లాడుతూ ఉంది. అతి పరిశుద్ధమైనటువంటి వాక్యము మీద మనల్ని మనము కట్టుకొనాలి. పరిశుద్ధమైనటువంటి వాక్యం మీద, అతి పరిశుద్ధమైనటువంటి వాక్యము మీద మనల్ని మనము కట్టుకొని ఆత్మీయ స్థితిలో ఎదగాలి. అయితే వచ్చిన సమస్యల్లో కూడా వాక్యమును ఆధారము చేసుకొనకుండా, వాక్యము మీద మనము కట్టబడకుండా, ఒకవేళ మనము ఆత్మీయ స్థితిలో నడవటానికి గనక సిద్ధపడితే మనం ఎదగలేం, ఫలించలేం. అక్కడే మన అభివృద్ధి అంతయు కూడా ఆగిపోతుంది. కాబట్టి ఏదైతే విశ్వసించామో, ఏదైతే నమ్మామో, అతి పరిశుద్ధమైనటువంటి వాక్యము మీద మనల్ని మనము కట్టుకొనాలి. ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం జీవించాలి. లేఖనం మాట్లాడుతూ ఉంది పుల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక గనక మనం చూస్తే 4వ అధ్యాయము 6వ వచనాన్ని గనక ఒకసారి మనం చదవగలిగినట్లయితే, చూడండి పుల్లరా, సహోదరులారా, మీరు మమ్ములను చూచి లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, చాలండి. పౌలు గారు అంటా ఉన్నారు, సహోదరులారా, మీరు మమ్మల్ని చూశారు, మేము చేస్తున్న పరిచర్యను చూస్తున్నారు, మేము జరిగిస్తున్నటువంటి పరిచర్యను చూస్తున్నారు, మా ప్రయాస అంతా కూడా చూస్తున్నారు. కాబట్టి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదు అని మీరు నేర్చుకున్నారు అనే ఒక మాట ప్రస్తావించారు. అక్కడ పౌలు గారు ప్రస్తావించేటువంటి మాట ఏంటంటే, లేఖనముల యందు ఏమైతే సంగతులు రాయబడి ఉన్నాయో, ఏమైతే మాటలు రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా అతిక్రమింపకూడదు అని మీరు మమ్ములను చూచి నేర్చుకున్నారు అని అన్నారు. అంటే పౌలు గారి యొక్క భావం క్లియర్గా అక్కడ అర్థమవుతూ ఉంది కదా. మీరు మా పరిచర్యను చూశారు, మీరు మా ప్రయాసను చూశారు, మేము పడుతున్నటువంటి బాధలు మొత్తాన్ని కూడా చూసి మీరు ఒక విషయాన్ని నేర్చుకున్నారు. ఏంటి ఆ విషయం అంటే, లేఖనములను అతిక్రమింపకూడదు, వాక్యమును అతిక్రమింపకూడదు, వాక్యములో ఉన్నటువంటి సత్యం నేర్చుకున్నారు అనే మాట అక్కడ ఆయన వ్యక్తపరిచాడు.
ఇందాక మనం మూలవాక్యంలో కూడా అదే చూసాం. మనం విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి అని. మనం విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టబడాలి. ఇప్పుడు కట్టబడాలంటే ఏదైతే పౌలు గారు అక్కడ ప్రస్తావించారో, ఏదైతే పౌలు గారు సంఘానికి చెప్తూ, మీరు మమ్మల్ని చూశారు, మమ్మల్ని చూసి ఏమి నేర్చుకున్నారంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా లేఖనములలో రాయబడినటువంటి సంగతులను అతిక్రమింపకూడదు. అప్పుడు అతిక్రమింపకుండా ఉన్నట్లయితే మనము విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం ఆత్మీయ స్థితిలో కట్టుకుంటాం. అది బేసిక్గా బైబుల్ తెలియపరుస్తున్నటువంటి మాట. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మనము కట్టబడాలంటే, మనము ఎదగాలంటే, మనము ఫలించాలంటే మనము లేఖనముల ద్వారా కట్టబడాలి, వాక్యము ద్వారా కట్టబడాలి. ఆ మాట పౌలు గారు సంఘానికి ఎలా చెప్పారంటే, మీరు మమ్మల్ని చూసి నేర్చుకున్నారు కదా, మీరు మమ్మల్ని చూసి వాక్యమందు అతిక్రమింపబడకూడదని మీరు నేర్చుకున్నారు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండాలి. అంటే సందర్భం వచ్చినప్పుడు మారకూడదు, పరిస్థితి అననుకూలంగా వచ్చినప్పుడు మారకూడదు, పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మారకూడదు. అర్థమవుతుందా పిల్లరా? మనము దైవజనులు చూసి నేర్చుకున్నాం కాబట్టి బైబిల్లో రాయబడుతున్న ప్రతి సంఘటన మనకు ఒక మార్గదర్శకంగా తెలియపరుస్తుంది. కాబట్టి ఏది వచ్చినా దాని మీదే కట్టబడుతూ ఫలిస్తూ మనము నేర్చుకున్నటువంటి దానిలో మనము కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు మనము ఎదుగుతాం, ఫలిస్తాం. ఇది ప్రాముఖ్యం పుల్లారా. అయితే లేఖనాల్లో ఉన్నటువంటి కొంతమంది మనుషులను మనం చూసినా, కొంతమంది జనులను మనం చూసినా, లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వారికి ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితులలో కొంతమంది బిడ్డలు ఎలాగ నడిచారో అనేటటువంటి విషయాలు మనం చూసినా మనకి స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, వారు పరిస్థితులను బట్టి వాక్యాన్ని అతిక్రమించారు అని మనకి తెలుస్తుంది. పరిస్థితులను బట్టి వాక్యాన్ని అతిక్రమించారు. కానీ మనం ఎదగాలంటే నేర్చుకున్న వాక్యాన్ని ఎప్పుడూ అతిక్రమింపకూడదు అని బైబిల్ మాట్లాడుతూ ఉంది పిల్లరా. కానీ ఇక్కడ కొంతమంది జనులు ఎలాగున్నారంట, పరిస్థితిని బట్టి వాక్యాన్ని ఏం చేశారు, పక్కన పెట్టేశారు. పరిస్థితిని బట్టి వాక్యాన్ని అతిక్రమించారు. అంటే వాక్యానికి విధేయత చూపకుండా ఆ పరిస్థితికి వారు లోబడిపోయారు. కాబట్టి ఆ కొంతమంది జనులు ఎదగలేనటువంటి పరిస్థితులను మనము చూడొచ్చు. పిల్లరా, లేఖనాల్లో కొన్ని మాటలు కనుక మనం చూస్తే, రాజుల 2వ గ్రంథాన్ని ఒకసారి మనం చదువుదాం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట చూడండి పిల్లరా, వినని వారై, అదిగో ఏమైరంటే జనులు, దేవుడే సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకు, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ప్రతిదానికి లోబడక, అంటే వాక్యాన్ని వారు ఏం చేశారండి, అతిక్రమించారు. జనులు వాక్యాన్ని ఏం చేశారంటే అతిక్రమించారు. దేవుని మాటను వినక, స్పష్టంగా రాయబడిన చూడండి పిల్లరా, దేవుని మాట, దేవుడు సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే యొక్క ఆజ్ఞాపించిన ప్రతి దానికి వీరందరూ కూడా వ్యతిరేకులైపోయారు, అవిధేయులైపోయారు, అతిక్రమించేశారు అనే మాట అక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కానీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు హిజ్కియా ఎలాగున్నాడంటే చూడండి, అదే అధ్యాయంలో 18వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు యోధా రాజులలోను ఇదిగో ఆ రాజుతో సమమైనటువంటి ఒక రాజు, మరొక రాజు ఎవరు కూడా
లేడు. ఎందుకంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులలోనూ అతని వంటి సమమైన రాజు మరి ఒక రాజు లేడు. అక్కడ రాయబడుతుంది కదా, అతడు యెహోవాతో హత్తుకొని. ఇక్కడ ఆగని పిల్లరా, యెహోవాతో హత్తుకున్నాడు. కానీ జనులు ఏమయ్యారు? అక్కడ జనులు ఆయన మాటలను అతిక్రమించాడు, ఆయన నిబంధనను అతిక్రమించారు. మోషే ఆజ్ఞాపించిన ప్రతి మాటను వారు అతిక్రమించినట్లుగా లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ రాజు ఎలాగున్నాడంటే పులరా, దేవుణ్ణి హత్తుకున్నాడు. రాజు దేవుణ్ణి హత్తుకున్నాడు. అతని వలె విశ్వాసం ఉంచినటువంటి సమమైన రాజు మరి ఒక రాజు లేడు. కాబట్టి దేవుణ్ణి హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉన్నాడు. మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ రాజు ఏం చేస్తున్నాడండి? గైకొంటా ఉన్నాడు. మరి జనాభా ఎలాగున్నారు? వ్యతిరేకంగా ఉన్నారు. చూడండి, రాజేమో దేవుణ్ణి హత్తుకున్నాడు, ఆయన ప్రకారమై నడిచాడు, ఆయన వెంబడించాడు. ఆయన వెంబడించుటలో ఆయనకి ఎవరు సహాయం చేశారంటే, ఎవరైతే మోషే ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞలు పాటించడం ద్వారా ఆయన ఎవరిని వెంబడించాడంటే దేవుణ్ణి వెంబడించాడు. ఆమేన్. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించడానికి ఆ రాజైన హిజ్కియాకి ఏం ఉపయోగపడింది? మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, మోషే చెప్పినటువంటి మాటలు, ఏమండి వాక్య రూపంలో చెప్పబడినటువంటి ఆ మాటలు రాజుకి ఆధారభూతమై ఆయన ఎవరిని వెంబడించేటట్లు చేశాయంటే దేవుణ్ణి వెంబడించేటట్లు చేశాయి. ఇప్పుడు అదే పరిస్థితి పౌలు గారు కొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు గారి దగ్గరికి వచ్చేస్తే, ఇప్పుడు మీరు మమ్మల్ని చూసి నేర్చుకున్నారు కదా అన్నాడు. ఆమేన్. ఇప్పుడు హిజ్కియా ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? మోషే ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ ఆయన చేయుట ద్వారా, పాటించడం ద్వారా దేవుని వెంబడించాడు. దేవుని వెంబడించాడు, హత్తుకున్నాడు. అంటే మోషే మాట హిజ్కియాకు ఒక బలమైనటువంటి ఓతముగా పనిచేసింది. మోషే దేవుని ద్వారా పలికిన ప్రతి ఆజ్ఞ మాట హిజ్కియా దేవుని కొరకై జీవించడానికి ఉపయోగపడ్డాయి. మాట పౌలు గారు కోడ్ చేస్తూ కొత్త నిబంధనలో ఆయన అంటున్నాడు కదా, మీరు లేఖనములు అతిక్రమింపబడకూడదని మమ్ములను చూసి మీరు నేర్చుకున్నారు. ఆమేన్. అంటే ఇప్పుడు పౌలు గారిని చూసి సంఘం ఏమి నేర్చుకుందంట? ఏ పరిస్థితి వచ్చినా లేఖనములను అతిక్రమింపకూడదు అని నేర్చుకున్నారు. ఇక్కడ మోషేని బట్టి హిజ్కియా ఏ సందర్భములోనైనా ఆజ్ఞను అతిక్రమింపబడకూడదు అని ఆయన నేర్చుకున్నాడు. అదేం చేసిందంటే దేవుణ్ణి వెంబడించేటట్లు చేసింది, దేవుణ్ణి హత్తుకునేటట్లు చేసింది. అందుకే ఆయన విశ్వాసం ఉంచినవాడు, ఆయన వంటి సమమైనటువంటి మరొక రాజు అతనికి ముందు కానీ తర్వాత కానీ ఎవరు కూడా లేరు. ఇప్పుడు మనము నేర్చుకున్న విషయాలన్నీ కూడా దైవజనులు మనకు బోధిస్తున్న విషయాలే. బైబిల్లో రాయబడుతున్నటువంటి విషయాలు దేవదేవుడు దైవజనుల ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నప్పుడు దానిని నేర్చుకోవాలే తప్ప ఏ పరిస్థితులలో నేర్చుకున్న దానిని అతిక్రమింపకూడదు అండి. అతిక్రమిస్తే మనం నమ్మిన అతి పరిశుద్ధమైన దాని మీద మన ఆత్మీయ స్థితిని కట్టుకోలేం, పడిపోతాం, కింద పడిపోతాం. ఎందుకంటే ఇక్కడ జనులు కూడా ఏం చేశారు? అక్కడ జనులు ఎలాగున్నారు? ఆయన మాటనే మీరారు, దేవుని మాటను, దేవుని నిబంధనను మీరారు. మోషే ఆజ్ఞాపించినటువంటి దానిని కూడా లోబడక వారు వాక్యాన్ని ఏం చేశారంట? అతిక్రమించారు. అతిక్రమించినప్పుడు మనం పడిపోతాం అని తెలుసుకోవాలండి. ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఎందుకు ఫలించలేకపోతున్నాం అంటే కారణము వాక్యాన్ని మీరుతున్నాం, అతిక్రమిస్తున్నాం కాబట్టి మనము ఫలించలేకపోతున్నాం. అది మొదటి కారణం. రెండోది, మనము కిందకి పడిపోతున్నాము అని తెలిసి కూడా మనల్ని మనం సరి చేసుకోకుండా ఇంకా అతిక్రమములు చేసేవారు ఉంటారు. అర్థమైందండి ఈ మాట? మన కిందకి పడిపోతున్నాం నాకు అర్థమైపోయింది.
వాక్యాన్ని మీరేం వాక్యం ప్రకారం నడవట్లేదు, దేవుని నిబంధన మాట ప్రకారం నడవట్లేదు, అయినా మనం కింద పడిపోతున్నాం అని తెలుసుకొని కూడా మనం ఏమైపోతున్నాం అంటే కొన్ని సందర్భాలలో ఇంకా మనము సరి చేసుకోవడానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడినటువంటి వారిగా మనం అయిపోతూ ఉన్నామంట. ఆ మాటను కూడా మనం లేఖనాల నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పుల్లరా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయములో ఆ మాటలు రాయబట్టాన్ని మనం చూడొచ్చు పుల్లరా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా ఎప్పుడంటే పుల్లరా ఆపత్కాలమందు అంటే ఆపత్కాలం అంటే మనం పడిపోయే దినాలే కదా, మనము కృంగుదలలో ఉన్నటువంటి దినాలే కదా, వేదన బాధలో ఉన్నటువంటి దినాలే కదా. ఇదిగో ఆ దినాలలో ఆహాజు ఏం చేశారంటే పడిపోయిన కృంగిపోయిన వేదనకరమైన ఆపత్కాలమందు అతడు ఏం చేశాడంటే యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించాడు. అందుకే ఇందాక మాట చెప్పే కదా నేను, మనం పడిపోతున్నామని తెలిసి కూడా మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతల్లా. ఇక్కడ ఆహాజుకి అర్థమైపోయింది, అప్పటికే ఆహాజు మరి బ్యాడ్గా జీవిస్తూ ఉన్నాడు, దేవుని హస్తం అతనికి దూరమైంది. దేవుని హస్తము దూరము అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన యొక్క ఆలోచన ఏంటంటే దేవుడు నాకు సహాయం చేయలేడు అని అనుకున్నాడండి. ఆయన ఏమనుకున్నాడంటే దేవుడు నాకు సహాయం చేయలేడు అనుకున్నాడు. ఎవరు? ఆహాజు. ఆ మాట మనకి ఒకసారి 23వ వచనం చదివితే ఆ మాట మనకు అర్థమవుతుంది. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు అది ఏమనుకున్నాడు? చిన్నపిల్లల సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేస్తూ ఉన్నాయి. చూడండి, వారు అతను ఏమని నమ్మాడంటే సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేస్తున్నారు కదా అనే మాట విన్నాడు. విని వాటి సహాయము నాకు కూడా కలుగునట్లు, అంటే వారికి సహాయం ఎలాగైతే వచ్చిందో అట్టి సహాయము నాకు కూడా కలగాలంటే నేను కూడా వాటికి బలులు అర్పిస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. రాగూడని ఆలోచన అతనిలోనికి వచ్చేసింది. చేయకూడని పని అతను చేయటానికి అతని ఆలోచన అతన్ని ప్రేరేపింపజేసింది. ఇదిగో ఆ రాజుల దేవతలు వారి బాధల్లో వారికి సహాయం చేసినాయి. ఏం సహాయం చేయలేదు అతను అనుకున్నాడు అంతే. అవేమీ కూడా సహాయం చేయలేదు కదా పుల్లరా. అతను అనుకున్నాడు, అతను భ్రమపడ్డాడు. భ్రమపడి ఏమనుకున్నాడు? నాకు కూడా సహాయం వస్తుందేమో, ఆ దేవతను పూజిస్తే నాకు కూడా సహాయం వస్తుందేమో అని అనుకొని నేను వాటికి బలులు అర్పిస్తాననుకొని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించాడు. ఎవరిని పక్కన పెట్టాడండి? దేవుని పక్కన పెట్టి తనని ఓడించిన వారికి ఆ దేవతలకి ఆయన ఏం చేశాడంటే బలులను. ఇప్పుడు ఆ బలులు అతడు చేసిన ఆ పని అతనికిని ఇశ్రాయేలు జనాభా అందరికీ నష్టముకే హేతువులయ్యాయి, కానీ ఏమాత్రం లాభం రాలేదంట. అతడు జరిగించిన ఆ పని దేనికి హేతువైంది? నష్టమునకే. అందుకే నేను చెప్పే కిందాక ఏమని చెప్పాను? నష్టం అవుతుందని తెలిసినా, పడిపోతున్నామని తెలిసినా, నిందలు పాలవుతున్నామని తెలిసినా దేనికి విధేయత చూపట్లేదండి. ఇక్కడ వాక్యమునకు దేవునికి ఇంకా అతిక్రమింపడానికే చూస్తున్నాం. ఆయనకు అర్థమైపోయింది, ఆయన బలులు అర్పిస్తే నాకేదో జరుగుతుంది అనుకున్నాడు, వారి సహాయం అర్థిస్తే నాకేమైనా దొరుకుతుందేమో అనుకున్నాడు. కానీ అది ఇంతకు అంతకు జతనికి జనులందరికీ నష్టముడికే హేతువైంది. కానీ ఏమాత్రమో ఆ బలులు అతని ఆలోచన అతనికి ప్రయోజనం ఏమాత్రమో. కొన్నిసార్లు మన ఆలోచన కూడా మనకి ప్రయోజనము కాదు. దేవుణ్ణి పక్కన పెట్టి చేసిన ఏ ఆలోచన అయినా మనకి ప్రయోజనము కాదు. వాక్యాన్ని దూరం పెట్టి వాక్యము ప్రకారముగా నడవకుండా చేసిన ఏ పనైనా ఏ ఆలోచన అయినా మనకి ప్రయోజనము కానే.
ఇతను ఆశించాడు, అనుకున్నాడు ప్రయోజనం అయిద్దేమో అని, నాకు ప్రయోజనం కలుగుతుందేమో అనుకున్నాడు. ఏమాత్రము కూడా ప్రయోజనము కలగలేదు. ఇంకా అతను ఏం చేశాడంటే పుల్లారా, దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠములు కట్టించెను. ఎంతటి హేయకరమైనటువంటి పనులు చేశాడో చూడండి పుల్లారా. వాటిని తెగొట్టించాడు. మందిరపు తలుపులను ఏం చేశాడంట, అంటే ఎవరిని ఆధారం చేసుకొని? దేవతలను, సిరియా రాజుల దేవతలు నాకు సహాయం చేస్తారు అని ఆధారం చేసుకుని జీవము కలిగిన దేవుని మందిరపు యొక్క తలుపులను మూసివేయటానికి ఆయన ప్రయత్నం చేశాడు. జీవము కలిగిన దేవుని మందిరము యొక్క తలుపులను మూయటానికి ప్రయత్నం చేశాడు. ఉపకరణములన్నీ సమకూర్చి తెగగొట్టడానికి ప్రయత్నం చేశాడు. బాధలో ఇంకా బాధకి దిగజారిపోయాడు. కాబట్టి ఇందాక మనం 22వ వచనం ఏమని చదువుకున్నామంటే పుల్లరా, ఆపత్కాలమందు అతను యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను, అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఆపత్కాలమందు ఇంకా ఆయనను వెంబడించకుండా ఆయన ఏం చేశాడంటే ఇంకా అతిక్రమములు జరిగించాడు. ఇది రెండో పాయింట్ పుల్లారా. మొదటిది అతిక్రమములు చేయకుండా మనల్ని మనం చూసుకోవాలని చూసాం. ఇందాక జనులు దేవుని మాటను మీరారు, నిబంధనను మీరారు, మోషే ఆజ్ఞాపించిన అతిక్రమములు ఆజ్ఞలన్నిటిని కూడా మీరారు. కానీ రాజు ఎలాగున్నాడంటే దేవుని మాటను మీరలేదు. అతను దేవుని ఎడల నడవటానికి మోషే మాటే అతనికి సహాయం చేసినట్లుగా చూసాం. ఇక్కడ వచ్చేసరికి మనకేమర్థం అవుతుంది, పడిపోతున్నామని తెలిసి కూడా ఇంకా ఆ అతిక్రమములను చేయటానికి ఇష్టపడుతున్నాము. కానీ మనము దాన్ని విడిచిపెడితే లేఖనం మాట్లాడుతూ ఉంది, వారు కనికరించబడతారని. ఆమేన్. అంతే కదా, విడిచిపెడితే వారు ఏమవుతారండి? కనికరింపబడతారు. కానీ ఇక్కడంతా రివర్స్ అయిపోయింది. నేను పడిపోతున్నాను, ఆపత్కాలంలో ఉన్నాను అని తెలిసిన ఆ మనుషుడు, ఆ రాజు ఇంకా అతిక్రమములను జరిగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అతిక్రమములు తెలిసే జరిగిస్తూ ఉన్నా మనం విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడతామా? మన కుటుంబం కట్టబడుతుందా పిల్లరా? తెలిసి తప్పని తెలిసి మరలా దాన్ని చేస్తే మనం కట్టబడతామా? లేదు కదా. అందుకే పౌలు గారు వారితో ఏమన్నారంట, మీరు మా ద్వారా ఏమైతే నేర్చుకున్నారో, ఏమి నేర్చుకున్నారంట? సంఘము, సమాజము అతిక్రమింపకూడదు, వాక్యము అతిక్రమించకూడదు, దేవుని మాటను అతిక్రమించకూడదు. ఏ సమయమైనా ఏ సందర్భమైనా దేవుని మాటను మనము అతిక్రమింపకూడదు అనే మాటను సంఘము నేర్చుకున్నారని పౌలు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదే మాట నేటి దినాన మనకు కూడా వర్తిస్తుంది పుల్లారా. ఏ సందర్భమైనా దేనిని అతిక్రమించకూడదండి? వాక్యమును అతిక్రమించకూడదు. అతిక్రమించకూడదని బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది ద్వారా మనం నేర్చుకుంటున్నాం, దైవజనుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం కూడా అతిక్రమింపకుండా విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టబడాలి. కానీ మనుషులు ఎలాగున్నారంటే, యోహాను సువార్త ఒకసారి మనం చూద్దాం పుల్లరా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి కొన్ని మాటలను గనక మనం చూస్తే, కొన్ని మాటలను చూద్దాం. 12వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి పిల్లరా, అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ చూడండి, అధికారుల్లో అనేక మంది ఆయన యందు ఏముంచారండి? ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభువారి యందు అనేక మంది విశ్వాసాన్ని ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మంది ఉంచారు. అయితే అక్కడ జరిగిన పరిస్థితులు చూడండి పుల్లరా. సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకున్నారా? ఒప్పుకొనలేదు. కానీ ఏమని చెప్తుంది లేఖనం? అయినను అధికారులలో అనేక మంది ఆయన యందు
ఏముంచారంటే విశ్వాసం ఉంచారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఆయన చెప్పిన మాట యందు, లేఖనాల యందు, సత్యమందు 6 విశ్వాసం ఉంచారు, నమ్మారు. కానీ తర్వాత వచ్చినటువంటి సెకండ్ స్టెప్లో సమాజంలో ఉన్నటువంటి మనుషులను బట్టి, చూడండి, సమాజంలో ఉన్నటువంటి మనుషులను బట్టి, లేదా ఆనాటి దినాన అధికారులుగా ఉన్నటువంటి పరిశీలనను బట్టి వారికి భయపడి వారు ఏం చేశారంటే లేఖనాన్ని అతిక్రమించారు. ఇంకా క్లియర్గా కరెక్ట్గా చెప్పాలంటే యేసయ్యను వారు అతిక్రమించారు, వాక్యాన్ని వారు అతిక్రమించారు. మరి విశ్వాసం ఉంచారుగా, అయినను అనేక మంది అధికారులు విశ్వాసం ఉంచారని చూసాం. కానీ వారి విశ్వాసము కొంత సమయానికి, కొంత కాలానికి ఏమైపోయిందంటే మమ్మల్ని ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని భయపడి వారు ఏమైపోయారంటే పురారా ఒప్పుకొనకుండా అయిపోయారంట. ఇది బాధాకరమైన సంఘటన పుల్లారా. అంటే ఒకసారి మనం యేసయ్యను ఒప్పుకున్న తదుపరి, యేసయ్యను సొంత రక్షకుడిగా ఒప్పుకొని విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకుంటా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న జనులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, అధికారులను బట్టి, లేదా మన సొంత కుటుంబంలో ఉన్న వారిని బట్టి మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని అతిక్రమింపకూడదు, లేఖనాన్ని అతిక్రమింపకూడదు. వాక్యాన్ని, లేఖనాన్ని, దేవుణ్ణి మనము అతిక్రమింపకూడదు. ఎవరిని బట్టి అంట? ఏమైనా జరుగుతుందేమో అనే భయాన్ని బట్టి, వీరేమైనా నన్ను దూరం చేస్తారేమో అనే భయాన్ని బట్టి, అధికారులు నాకేమైనా సహాయం చేయకుండా ఉంటారేమో అనే భయాన్ని బట్టి, లేకపోతే వారి యొద్ద నుంచి కొంత సహాయాన్ని ఆశిస్తూ ఉన్నాను, ఒకవేళ నేను యేసయ్య నమ్ముకుంటే ఆ సహాయము నాకు రాదేమో, దొరకదేమో అనే భయాన్ని బట్టి నేటి దినాన అనేక మంది లాగుంటా ఉన్నారు. విశ్వసిస్తున్నారు, కాదంటలా, అయినను ఏదో ఒక వారి జీవితాల్లో పొందుకునేటటువంటి విషయానికి వచ్చేసరికి ఏమైపోయింది ఇక్కడ? వారు కట్టబడుతున్నటువంటి దానినే అతిక్రమిస్తున్నారు, అతి పరిశుద్ధమైనటువంటి దానినే వారు అతిక్రమిస్తున్నారు అని లేఖనము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇంకా కింద వచ్చిన రాయబడి ఉంది, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తూ ఉన్నారంట. ఎవరు మెప్పండి? దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు మెచ్చుకుంటే ఘనత ఉండిద్ది కదా? అసలు ఆయన మెచ్చుకుంటే, ఆయన మెచ్చుకునే దానితో పోల్చుకుంటే మనుషుల మెప్పు ఏ మూలకైనా సరిపోయిద్దా? ఆమేన్. ఆయన మెచ్చుకోవటం మొదలుపెట్టి ప్రారంభించబడినటువంటి తదుపరి ఇక మనుషులు మెచ్చుకున్న ఒకటే, మెచ్చుకోకపోయిన ఒకటే. వీరందరినీ సృష్టించినటువంటి ఆయనే మనం మెచ్చుకుంటున్నాడు కదా. ఆయనే నా సేవకుడు, ఆయనే నా సహోదరి, నా కుమారుడు, కుమార్తె, నమ్మకమైన దాసుడు, నమ్మకమైన దాసురాలని ఆయనే మెచ్చుకుంటే ఇక మనుషుల మెప్పు మనకెందుకు పుల్లారా? కానీ సమాజం ఏం కోరుకుంటా ఉంది ఇక్కడ? ఏమో ఆయన ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడో మెచ్చుకుంటాడు, దాటిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం, ఎప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు మెచ్చుకుంటాడు కదా, ఇప్పుడు ఆ మెప్పు కంటే ఈ మనుషులను మెచ్చుకుంటే చాలు కదా అని సమాజంలో కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు వారు విశ్వసించిన దాని మీద వారు కట్టబడకుండా మనుషుల మెప్పు కోసము ప్రయాసపడుతూ ఉంటున్నారు. మనుషుల యొక్క మెప్పు కోసము వారు వెళ్తా ఉంటున్నారు. కానీ ఏమి నేర్చుకున్నాం, ఏమి నమ్మాం? దైవజనులు పౌలు గారు ఏమి నేర్పించారంటే, మమ్మల్ని చూసి మీరు నేర్చుకున్నారు ఏ పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని అతిక్రమింపకూడదని, కానీ మనుషుల మెప్పు కోసం మీరు వాక్యాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు. మనుషుల స్నేహం కోసమో లేకపోతే వారిని ఏదో ఒకటి పొందుకోవాలనేటటువంటి దానికోసమో వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు. కాబట్టి మీరేమాత్రము కూడా విశ్వసించిన దాని మీద కట్టబడరు, ఆత్మీయ స్థితిలో ఎదగరు, ఆత్మీయ స్థితిలో ఫలించరు. కానీ నమ్మండి, నిశ్చయముగా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనకి సహాయం చేస్తాడు. మేకా గ్రంథంలో ఒక మాట కనుక మనం చూస్తే పుల్లరా, ఒకసారి చదువుదామండి ఆ మాటను, ఒకసారి చూద్దాం. మేకా గ్రంథము
7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను గనక మనం చూడగలిగినట్లయితే 7వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన ఆ దేవుడున్నాడా? దేవునికి మహిమ కలుగునుగాక. నీతో సముడైన దేవుడున్నాడా? చూడండి, క్లియర్గా మాట్లాడుతోంది లేఖనం. చేసిన అతిక్రమముల విషయమై వారు క్షమించు దేవుడైన నీతో సమమైన దేవుడు ఉన్నాడా? ఎందు వెతికినా కనబడతాడా అని చూడండి. ఇక్కడ క్లియర్గా బైబిల్ ఏం మాట్లాడుతోంది, సెలవిస్తోందంటే, ఒకవేళ అతిక్రమమే చేసామనుకోండి, అతిక్రమమే చేసాం, కానీ దానికి ఇక్కడ ఫలం ఎలా ఉంటుందంట? అతిక్రమము చేసామని క్షమాపణ ప్రభుని అడిగినప్పుడు ఆ రీతిగా క్షమించే సమమైన దేవుడు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడా? ఎవరు కూడా అంటే ఆయన క్షమించే దేవుడు. చూడండి, అతిక్రమం చేశాం, మాటనే మీరాం, దేవుని నిబంధననే మీరాం, ఆజ్ఞనే మీరేమని తెలుసుకున్నాం, గమనించాం, గ్రహించాం. అయినను కూడా అప్పుడు పశ్చాత్తాపడకపోతే ఎదగలేం. కానీ తెలుసుకున్న మనము, అరే నిశ్చయంగా నేను వ్యతిరేకనైపోయాను, నేను పాపం చేసేసాను, ఆయన మాట మీరిపోయినని తెలుసుకున్న మనము ఆయన క్షమించినప్పుడు, క్షమించమని అడిగినప్పుడు ఆయన వలె క్షమించే సమమైన, ఆయనతో సమతూగే దేవుడు ఎవరు కూడా లేరు. ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరండి. చూడండి, బైబులే ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చేస్తూ ఉంది. బైబులే అతిక్రమానికి సమాధానాన్ని ఇచ్చేస్తూ ఉంది. నెంబర్ 1, అసలు అతిక్రమం చేయకుండానే ఉండాలి, అప్పుడు మనం ఫలిస్తాం, ఎదుగుతాం. రెండోది, అతిక్రమము చేస్తున్నాము అని తెలియట ద్వారా ఇంకా మనము కిందకి పడిపోతున్నాం, ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగపోతున్నాం, ఇంకా మనం బలహీనలు అయిపోతున్నాం అని తెలిసి కూడా ఇంకా అతిక్రమం చేస్తే ఆహాజు వలె మన జీవితాలు అయిపోతాయి. అంతే కదా పుల్లారా? చేస్తున్నామని తెలిసి కూడా ఇంకా గనక మనము ఆ రీతిగా ఉంటే ఇంకా మనం డిగ్రేడ్ అయిపోతాం, ఇంకా మనము తగ్గించబడతాం. కానీ అతిక్రమములు చేసామని తెలుసుకొని ఒప్పుకొని మనం ఆయన ముందు గనక ఆ పశ్చాత్తాపడితే, ఒప్పుకుంటే, విడిచిపెడితే సమమైన దేవుడు లేడు. ఏ జాతి నుంచైనా చూడండి పిల్లలు, ఏ సమూహము నుంచైనా, ఏ దేశము నుంచైనా, ఏ ప్రాంతము నుంచైనా ఆయన వలె క్షమించే సమమైన దేవుడు మరొక దేవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి మనము వాక్యాన్ని మీరి మనుషుల మెప్పు కోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని మీరి మనుషుల కోసం తాపత్రయము పడాల్సిన అవసరము లేదు. మనకి ఆయనే గొప్ప, ఆయన మెప్పే గొప్ప. మనుషుల మెప్పు ఆయనతో పోల్చుకుంటే దేనికి కూడా పనికిరాదు. కానీ అధికారులు విశ్వసించారంట, కానీ జనసమూహానికి భయపడ్డారు. పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు, వాక్యాన్ని అంగీకరించలేకపోతా ఉన్నారు. కానీ పౌలు అన్నాడు కదా ఇందాక, మీరు మా ద్వారా నేర్చుకున్న వాక్యమును, లేఖనములను ఏ పరిస్థితుల్లో కూడా అతిక్రమింపవద్దని ఫైనల్గా వాళ్ళకి చెప్పేశాడు. ఇప్పుడు మనం కూడా చేయవలసినటువంటి పని, ఏ పరిస్థితుల్లోనైనా మనం నేర్చుకున్నటువంటి వాక్యానికి వ్యతిరేకముగా పని చేయకూడదండి. వాక్యాన్ని పక్కన పెట్టేసి మనుషుల కోసం మనం ప్రయాసపడాల్సిన అవసరము లేదు. అలాగుంటే విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం ఏం చేస్తాం? కట్టుకుంటాం. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకుంటాం. ఈ అనుభవము ప్రతి సంఘానికి కావాలి, ప్రతి సంఘంలో ఉన్న బిడ్డకు కావాలి. సార్వత్రిక క్రైస్తవ సంఘానికి వారు జీవించే అన్ని దినాల్లో అన్నిటికంటే వాక్యమే మిన్న అని చనిపోయేంతవరకు కూడా వారి హృదయాలు ఆ మాట భద్రం చేసుకోవాలండి. ఇక వాక్యమే, ఇక దాన్ని మించినటువంటి అత్యున్నతమైనటువంటిది మరొకటి లేదని వారు తెలుసుకోవాలి. ఇంకా ఆ వాక్యమే మనం నడిపిస్తుంది,
పరిశుద్ధమైన దాని మీద మనం కడుతుంది. ఆ వాక్యమే దేవునితో నడిచేటట్లుగా హిజ్కియాని చేసింది. ఆ మాటే అతని వంటి సమమైనటువంటి రాజు మరొకడు లేరు అని చేసింది. కానీ ఆ మాటని మీరిన రాజు ఆపత్కాలమందు కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవించడానికి ఇష్టపడ్డాడు. ఇంకా తను కృంగిపోయాడు, నిరాశలోనికి వెళ్ళిపోయాడు. మరి నేటి దినాన మన పరిస్థితి ఎలాగుందో చూడండి. ఇప్పుడులారా ఎలా కట్టబడతా ఉన్నాం, ఎంతవరకు కట్టబడ్డాం, ఎంతవరకు ఫలిస్తున్నాం, ఎంతవరకు నడుస్తున్నాం, ఏంటి నా జీవితం, ఏంటి నా స్థితి అని క్వశ్చన్ మార్క్ వేసుకొని ఎలాగున్నాం, ఎలాగ ఫలిస్తున్నాం, విత్తనం నాటబడింది, ఎంతవరకు ఎదిగాం, చిన్న మొక్కగానైనా ఉన్నామా, కొంచెం పెరిగిందా, మహావృక్షమైందా అని అనుదినం కూడా మనము పరిశీలన చేసుకోవాలి. అనుదినము కూడా పరిశీలన చేసుకోవాలి. పిల్లలు ఎలా ఉన్నాం, అది క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం. అది ప్రతి విశ్వాసికి అది చాలా ప్రాముఖ్యమైన పని. మనం ఈరోజు ఎలాగున్నాం, ఏమైనా మార్పు వచ్చిందా, మనుషులను బట్టి నేను ఏమైనా మారానా, లేకపోతే అలాగే ఉన్నానా, వాక్యానికే లోపడ్డానా, లేదా వాక్యాన్ని పక్కన పెట్టేసి మనుషుల కోసం నేను ఏమైనా మారుతున్నానా, మనుషుల కోసం నేను ఏమైనా మారిపోతున్నానా. చూడండి, మనుషుల కోసం ఎప్పటికీ మారద్దు, పరిస్థితుల కోసం ఎప్పటికీ మారద్దు, లేదా కష్టాల కోసం నిందల కోసం ఎప్పటికీ మారొద్దు. వాక్యమే ఆధారం, వాక్యమే ఆధారం, వాక్యమే ఆధారం. పురులారా, అటు వాక్యాన్ని చేతబట్టుకొని నడిచిన భక్తులు ఎప్పటికీ పడిపోలేదు. వారి కష్టాల్లో శ్రమలలో దేవుడు వారికి ఎల్లవేళ తోడుగానే ఉన్నారు. ఉన్నత స్థితిలోనికి దేవుడు వారు నడిపిస్తూనే ఉన్నారు, నడిపించారు, నడిపిస్తున్నారు, నడిపిస్తూనే. మనం కూడా నడిపించబడాలంటే ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన ఆత్మీయ స్థితిలో ముందుకు నడిచినట్లుగా ప్రభు సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరు మోకరిద్దాం. పురులారా, వెతబడినటువంటి వాక్యాన్ని మరొకమారు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ప్రభువే సహాయం చేయబోతా ఉన్నాడు. ప్రభువే మనకి సహాయం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రభువే శ్రేష్టమైనటువంటి దీవెన వైపునకు, ఆశీర్వాదము వైపునకు, మనం విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడే అనుభవాల వైపునకు ప్రభువే నడిపించబోతూ ఉంటుండగా, మనుషుల కోసం వాక్యాన్ని, సంఘటనల కోసం వాక్యాన్ని, పరిస్థితుల కోసం వాక్యమును, స్థితిగతుల కోసం వాక్యమును మనం పక్కన పెట్టేవారిగా ఉండకుండా, భయపడేవారిగా ఉండకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపుతూ అతని వంటి మనుషుడు మరొకరు లేరు అని హిజ్కియా పొందిన సాక్ష్యమును మనం పొందినట్లుగా, అతని వంటి మంచి విశ్వాసి సహోదరి లేరు అనే సాక్ష్యమును పొందినట్లుగా, అతి ధన్యకరమైన జీవితం కోసం, ప్రభు ద్వారా మెప్పును పొందే జీవితం కోసం మనం ప్రయాసపడదాం. అతి సహాయము ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రభు సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా కొద్ది సమయము ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. పుల్లరా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం.